శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు రామాయణం పారాయణ చేసుకుంటున్నాం. అందులో ఆఖర్ వచ్చేది రాముడు పట్టాభిషేకం గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి గిరి సంభూత రామ సాగరగామిని పునాతు భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండాగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. వామే భూమిసుతా పురస్య హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయోః వాహ్యాది కోణేషు చ సుగ్రీవస్య విభీషణస్య యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. ఇప్పుడు ఆ దేవతలు ఋషులు అంతా కూడా అలా వాళ్ళ ఊరేగింపుని చూస్తూ ఉన్నారనమాట. ఊరేగింపు ముందుగా దశరథ మహారాజు గారి శత్రుంజయము అనే ఏనుగు సుగ్రీవుడు ఎక్కి ముందుగా వెళుతున్నాడు. ఆ ఊరేగింపులో మరికొంతమంది పెద్దలు కూడా వెళుతున్నారు. తరువాత స్వస్తి వాక్యాలు పలికే బ్రాహ్మణులు, వారి వెనక అక్షతలు పట్టుకొని స్త్రీలు, మధుర పదార్థములు అలాగే తీపి పిండి వంటల పళ్ళాలతో పట్టుకొని కొంతమంది కన్నె పిల్లలు, వారి వెనుక పువ్వులు కొన్ని మంగళ ద్రవ్యాలు పట్టుకొని వెళుతూ ఉన్న ముత్తైదువులు, అలాగే మధ్యలో రామచంద్రమూర్తి, వారి వెనుక కొందరు ఊరి పెద్దలు, అలా ఎంతో కోలాహలంగా ఊరేగింపు అయోధ్యానగర రాజమందిరం వైపు సాగింది. అలా ఆ ఊరేగింపు అయోధ్యానగర రాజమందిరం వైపు వెళుతూ ఉన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన వారందరికీ కూడా విడిది ఏర్పాట్లు చేశారు. సుగ్రీవునికి రామచంద్రమూర్తి అంతఃపురముని విడిదిగా ఇచ్చారు. భరతుడు అన్ని కోట్ల వానరములకు కూడా విడిది ఏర్పాట్లు చేశాడు. దేవతలకు కూడా విడిది ఇచ్చారు. హనుమ, జాంబవంతుడు, అంగదుడు మొదలగు వారికి ఒక దగ్గర, అలా అందరికీ ఒక్కొక్క దగ్గర విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. హనుమ, జాంబవంతుడు, అంగదుడు కలిసి 500 నదుల నుండి సూర్యోదయానికి ముందుగానే వెళ్లి పట్టాభిషేకానికి ముందుగానే పుణ్యజలాలను తీసుకువచ్చారు. సుషేనుడు తూర్పు సముద్రం నీళ్లు, వృషభుడు దక్షిణ దిక్కుకు వెళ్లి దక్షిణ సముద్ర జలాలను ఎర్ర చందనము కొమ్మలతో కప్పి తీసుకువచ్చాడు. అలాగే వృషభుడు దక్షిణ దిక్కుకు వెళ్లి సముద్ర జలాలను ఎర్ర చందనము కొమ్మలు కప్పి తీసుకువచ్చాడు. గవయుడు పశ్చిమ తీరం వెళ్లి అక్కడ సముద్ర తీర జలాలను, అలాగే హనుమ 500 నదుల నీటిని మరియు ఉత్తర దిక్కు సముద్రం జలాన్ని కూడా తీసుకొని వచ్చాడు. పట్టాభిషేకానికి దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు అంతా తమ తమ ఆసనాల మీద కూర్చొని ఉన్నారు. అందరూ అలా చూస్తున్నారు. అందరూ కూడా రామ పట్టాభిషేకం. ఇంతలో గురువులైన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, గౌతముడు మొదలగు వారు కూడా అక్కడికి వచ్చారు. వారంతా కూడా ఆ తెచ్చిన సముద్ర జలాలను, ఆ నదీ జలాలను, వాటిలో కొన్ని ఓషధులను కలిపారు. కన్నెపిల్లలు కలసములతో ఈ జలాలను అందిస్తూ ఉండగా ఋషులు, పురోహితులు సముద్ర జలాలను వేదమంత్రాలు చదువుతూ ఉంటే రామచంద్రుని ఆ సింహాసనంపై కూర్చోబెట్టి అభిషేకం చేశారు. అలా అభిషేకం అంతా పూర్తయ్యేసరికి లోకమంతా చల్లబడింది. రామచంద్రమూర్తిని రాజారాముడుగా చూసిన ప్రజలందరి మనస్సులు కూడా చల్లబడ్డాయి. రాముడు రాజారాముడు అయ్యాడు. కిరీటములు అన్నీ కూడా తెచ్చి అక్కడ ఉంచారు. రత్నములతో ఉన్న ఆ కిరీటములు బ్రహ్మదేవుడు ఇచ్చారు. రత్నములు, వజ్రములతో ఉన్న వేదిక మీద
స్వర్ణమయమైన సింహాసనంపై రాముడు కూర్చుని ఉండగా వేద పండితులు స్వస్తి వచనములు పలుకుతూ ఉండగా రత్నములు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి తలపై ఉంచారు. రాముడు రాజారాముడు భరతునికి యువరాజ్య పట్టాభిషేకము చేశారు. శ్రీరామాయణంలో దీనిని మకుటధారణ స్వర్గ అంటారు. ఈ పట్టాభిషేకము సమయంలో ఈ స్వర్గలో 3 శ్లోకాలు అందరితో కూడా చెప్పిస్తారు. అవి ఈ కింద ఉన్నాయి. 1. బ్రాహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తం పరాయేవ మనస్తం దీప్త తేజసం. 1. 2. రత్నైర్ నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నవయే పీఠే కల్పయిత్వాం యథావిధి. 3. కిరీటేన తత్పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విర్భూషణైశ్చైవ సమయోత్కృతు రాఘవ అని ఇలా ఈ 3 శ్లోకాలను చదివి అక్కడ వేదికపై అలంకరించబడిన బంగారు సింహాసనముపై కూర్చున్న ఉన్న రామునికి, లక్ష్మణునికి, భరతునికి, శత్రుఘ్నుడికి కిరీటములు పెట్టారు. సీతాదేవికి అనేక ఆభరణములు, కిరీటములు ధరింపజేశారు. సీతారాములు సింహాసనంపై కూర్చుని ఉన్నారు. అందరూ కూడా స్వస్తి వచనములు పలుకుతున్నారు. అప్పుడు శత్రుఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకుని ఉన్నాడు. వానరరాజు సుగ్రీవుడు కూడా ఒక తెల్లని వింజామరను, అలాగే రాక్షసరాజు విభీషణుడు చంద్రకాంతములు వెదజల్లే మరొక వింజామరను పట్టుకొని సంతోషముతో శ్రీరామచంద్రునికి అలాగా సేవిస్తున్నారు. భరతుడు, లక్ష్మణుడు చెరొక పక్క నిలబడి ఉన్నారు. హనుమ పాదాల వద్ద కూర్చొని ఉన్నారు. ఇలా పట్టాభిషేకం పూర్తయింది.